హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి మరియు పదవీ విరమణ పొంది విశ్రాంత జీవితం గడుపుతున్నటువంటి పెన్షనర్లకు సంబంధించి ప్రస్తుతం 2 అతి ముఖ్యమైన అప్డేట్స్ అయితే అందుబాటులోకైతే వచ్చాయండి. సో, అందులో మొదటిది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల మంజూరు ప్రక్రియ వేగవంతం కావడము. రెండవది సీఎఫ్ఎంఎస్ నిధి పోర్టల్‌లో ఉద్యోగుల వ్యక్తిగత వివరాల సవరణకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసినటువంటి కొత్త మార్గదర్శకాలు. ఈ 2 అంశాలు కూడా ఉద్యోగుల ఆర్థిక భద్రత మరియు సేవా రికార్డుల ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగినవి. మొదట మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల విషయానికి వస్తే, గత సంవత్సర కాలంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ మరియు సీఎస్‌సిఈ విభాగాల్లో వేలాది బిల్లులు పేరుకుపోయి ఉన్నాయి. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స చేయించుకొని, ఆ ఖర్చులను ప్రభుత్వం నుండి తిరిగి పొందడం కోసం రియంబర్స్‌మెంట్ దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు మరియు పెన్షనర్స్ గత ఏడాది కాలంగా తీవ్ర నిరీక్షణలో అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడుతూ పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లుల స్క్రూట్నీ అంటే పరిశీలన ప్రక్రియ అనేది పూర్తయిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. స్క్రూట్నీ పూర్తయిన వెంటనే ఒక్కొక్కటిగా శాంక్షన్ ఆర్డర్‌లు జారీ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ పొంది తగిన రసీదుతో సీఎస్‌సి ద్వారా ప్రభుత్వానికి పంపిన బిల్లులు కూడా ఇప్పుడు మంజూరైతే అవుతున్నాయి. ఈ బిల్లు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి బిల్ ఐడీని ఉపయోగించి ఆన్‌లైన్ లింక్ ద్వారా స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. శాంక్షన్ అయిన బిల్లులకు సంబంధించి ప్రొసీడింగ్స్ కాపీలను పొందడానికి పెన్షనర్స్ మరియు ఉద్యోగులు తమ సంబంధిత డీడీఓ కార్యాలయాల్ని సంప్రదించాల్సి ఉంటుంది. బిల్లులు మంజూరు కావటం వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమంది ఉద్యోగ కుటుంబాలకు పెద్ద ఊరట లభించినట్లయింది. కాబట్టి బిల్లులను కాబట్టి పెండింగ్‌లో బిల్లులు ఉన్నవారు వెంటనే తమ వివరాలను సరిచూసుకోవడం మంచిది. ఇక రెండవ ప్రధాన అంశం ఏంటంటే సీఎఫ్ఎంఎస్ నిధి పేరు మరియు ఇతర వ్యక్తిగత వివరాల సవరణ ప్రక్రియ. ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క మాస్టర్ డేటాలో పొరపాట్లు ఉంటే భవిష్యత్తులో జీతాలు, పెన్షన్లు లేదా ప్రయోజనాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇందులో భాగంగా ఇంటి పేరు, అలాగే పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగు, అలాగే పాన్ కార్డ్ నంబరు, మొబైల్ నంబరు, జీపీఎఫ్ నంబరు, ఏపీజీఎల్ఐ మరియు ప్రాన్ ఖాతా వంటి కీలక వివరాలను మార్చుకోవడానికి ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. ఈ వివరాల మార్పు అనేది అత్యంత సున్నితమైన అంశం కాబట్టి తగిన ఆధారాలు లేకుండా వీటిని సవరించడం సాధ్యం కాదు. ముందుగా ఉద్యోగి పేరు సవరించుకోవాలనుకుంటే డీడీఓ గారు ధృవీకరణతో కూడినటువంటి కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాలి. అందులో సర్వీస్ రిజిస్టర్, ఎస్ఆర్ కాపీలోని మొదటి పేజీ మరియు పేరు నమోదు ఉన్నటువంటి పేజీల జిరాక్స్ కాపీలు తప్పనిసరి. వీటితో పాటు ఎస్ఎస్‌సి మార్కుల జాబితా మరియు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను జతచేయాలి. ఒకవేళ ఉద్యోగి తన పూర్తి పేరును మార్చుకోవాలని భావిస్తే దానికి సంబంధించి గెజిట్ కాపీని సమర్పించడం చట్టపరంగా అనివార్యము. సమర్పించే అన్ని డాక్యుమెంట్‌లో కూడా పేరు ఒకే రకంగా ఉండాలని, స్వల్ప తేడాలు ఉన్నా సరే దరఖాస్తు తిరస్కరించబడుతుందని అయితే గమనించాలి. ఒకవేళ మీరు సర్వీస్‌లో చేరిన తేదీని, డేట్ ఆఫ్ జాయినింగ్ సవరించుకోవాలని అనుకున్నట్లయితే ఎస్ఆర్ కాపీతో పాటుగా మీరు ఉద్యోగంలో చేరినప్పుడు ఇచ్చినటువంటి జాయినింగ్ లెటర్ మరియు జాయినింగ్ రిపోర్ట్ జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా అందించాలి. మొబైల్ నంబర్ మార్పు కోసం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నంబర్‌ను ఎందుకు మార్చాలనుకుంటున్నారో వివరిస్తూ ఒక వ్యక్తిగత వినతి పత్రాన్ని మరియు దానికి మద్దతుగా డీడీఓ గారు లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీపీ భద్రతా దృష్ట్యా మొబైల్ నంబర్ సవరణకు తగినటువంటి కారణం ఉండాలి. అలాగే జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ నంబర్ల సవరణకు సంబంధించి ఆథరైజేషన్ లెటర్ మరియు బాండ్ల కాపీలు అవసరమవుతాయి. పెన్షనర్ల విషయానికే వస్తే వారి పేరు లేదా పుట్టిన తేదీల్లో మార్పులు చేయాలనుకుంటే పీపీఓ ఆథరైజ్డ్ కాపీ మరియు వ్యక్తిగత వినతి పత్రము సమర్పించాల్సి ఉంటుంది. వీటన్నిటిని సిద్ధం చేసిన తర్వాత ద డైరెక్టర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఫస్ట్ ఫ్లోర్, నిధి భవన్, మంగళగిరి అనే అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది మెయిల్ ద్వారా. ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ దరఖాస్తుకు సంబంధించి డీడీఓ కవరింగ్ లెటర్ లేదా ట్రెజరీ ఆఫీసర్ ఫార్వర్డింగ్ లెటర్ అనేది కంపల్సరీ ఉండాలి.
ఆ లెటర్ మీద సీఎఫ్ఎంఎస్ ఐడి, కార్యాలయం ఈమెయిల్ ఐడి, అలాగే డీడీఓ కాంటాక్ట్ నంబర్ మరియు డీడీఓ కోడ్ స్పష్టంగా పేర్కొనాలి. దరఖాస్తులను కేవలం పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. చేతితో ఇచ్చే ఫిజికల్ కాపీలు నేరుగా అయితే స్వీకరించబడవు. పెన్షనర్లు తమ దరఖాస్తులను సంబంధిత ట్రెజరీ ఆఫీస్ ద్వారానే డీటీఏకు పంపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను అనుసరించడం ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ రికార్డులను భద్రంగా భవిష్యత్తు అవసరాల కోసం సరిచూసుకోవచ్చు. సో, గత ఏడాది కాలంగా నిలిచిపోయినటువంటి మెడికల్ బిల్లులు పేమెంట్స్ స్క్రూట్నీ అన్నీ పూర్తయ్యాయండి. శాంక్షన్ ఆర్డర్‌లు జారీ అవుతున్నాయి, గమనించగలరు. ప్రైవేటు ఆసుపత్రుల బిల్లుల స్థితిగతులను ఆన్‌లైన్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సీఎఫ్ఎంఎస్ నిధి పే సీఎఫ్ఎంఎస్ నిధిలో పేరు, పుట్టిన తేదీ మరియు ఇతర సర్వీస్ వివరాల సవరణకు అవకాశం అయితే కల్పించబడింది. ఉపయోగించుకోగలరు. పేరు మార్పులకు ఎస్ఆర్ కాపీ, అలాగే ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్ మరియు గెజెట్ నోటిఫికేషన్ అనేది కంపల్సరీ. మొబైల్ నంబర్ మరియు జీపీఎఫ్ వంటి వివరాల సవరణకు డీడీఓ లెటర్ అవసరము. దరఖాస్తులను మంగళగిరిలోని నిధి భవన్‌కు కేవలం పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. ప్రతి దరఖాస్తుదారునిపై సీఎఫ్ఎంఎస్ ఐడి మరియు డీడీఓ కోడ్ స్పష్టంగా అయితే ఉండాలి. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దాదాపు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులు ఇప్పుడు శాంక్షన్ అవుతూ ఉన్నాయి. దీంతో పాటుగా సీఎఫ్ఎంఎస్ నిధి పోర్టల్‌లో వ్యక్తిగత వివరాలకు సవరణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పేరు, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు సరిచేసుకోవడానికి ఉద్యోగులు తగిన ఆధారాలతో మంగళగిరిలోని డీటీఏ కార్యాలయానికి దరఖాస్తు అయితే పంపించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల ఉద్యోగుల సేవా వివరాలు పక్కాగా ఉండటమే కాకుండా వారికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందుతాయి. గమనించగలరు.